దేశవ్యాప్తంగా శ్రీరాముని కళ్యాణాన్ని ప్రతి గల్లీలో ఎట్లా జరుపుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జెండా పండుగతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మనలోనూ ఆశీర్వదించిన ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా దేశానికి మంచి జరగాలని, మానవ కళ్యాణం జరగాలని చెప్పి శ్రీరాముని కళ్యాణోత్సవం సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ఇంతకుముందు టోపి శంకరన్న చెప్పినట్టుగా మొట్టమొదటిగా దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని 1950లో మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత, నాకు తెలిసి అక్టోబర్ 1951 కావచ్చు, అక్టోబర్ 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలో ఆనాడు భారతీయ జనసంఘ్ ఏర్పడ్డది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మార్గదర్శకత్వంలో, ఏ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగంలో సమస్త సంపదలు సమస్త ప్రజలకు ఉపయోగపడాలి, వారి మాటలో చెప్పాలంటే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా అర్థం చేసుకున్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మన దేశ సంపద చివరి మనిషి వరకు కూడా అందించేటువంటి కర్తవ్యాన్ని ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పి మార్గదర్శనం చేసినటువంటి మానవుడు ఇలా ఉపాధ్యాయ గారు. వారు చెప్పినట్టుగా దేశానికి ఒక చీకటి అధ్యాయం, ప్రజాస్వామికవాదులంతా జైళ్లలో మగ్గుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం జయప్రకాష్ నారాయణ లాంటి నాయకత్వంలో ఉద్యమాలు జరిగి చివరికి ఆ చీకటి అధ్యాయం ముగించబడి సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఆనాడు అన్ని పార్టీల కలయికతో జనతా పార్టీ ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ఇప్పటికి మనం మర్చిపోలేము. ఇవాటి లెక్క టీవీలు లేవు, ఇవాటిలాగా సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్ల వ్యవస్థ లేదు. పదులుకున్నట్టే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాడు ఒక్కొక్కరి గెలుపు, జైళ్లల్లో ఉండగానే జార్జి ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు 4.5 లక్షల మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో గెలిచిన చరిత్ర మనం చూసినాం. ఆ జనతా పార్టీ దేశంలో విఫలమైన తర్వాత, పార్టీలు చెక్కల ముక్కలైన తర్వాత వాజ్పేయి గారి నాయకత్వంలో, ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో బొంబాయిలో సమావేశమై ఆనాడు జనసంఘంలో ఉన్నటువంటి పార్టీ దీపం గుర్తుంటే మనం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించాలి, మన గుర్తు కమలం పువ్వు గుర్తుగా ఉండాలి అని చెప్పి పార్టీని ఆవిర్భవింపజేసి 5 సూత్రాలను ఆనాడే మనం అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడప్పుడే ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం గురించి మర్చిపోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడమే మా కర్తవ్యం అని చెప్పి ఒకటో సిద్ధాంతాన్ని ప్రవచించింది. రెండవ సిద్ధాంతం శ్యామా ముఖర్జీ గారు చెప్పినట్టుగా సమస్త ప్రజా ఫలాలు సమస్త ప్రజలకు అందించే సిద్ధాంతం అని చెప్పిండ్రు. సర్వమత సమధర్మం అని చెప్పిండ్రు. రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అని చెప్పినాం. ఇట్లా అనేక సిద్ధాంతాలతో ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ.